ఇప్పుడు సాధారణంగా మీరంటున్నట్టుగా మంత్రాన్ని ఇవ్వడమే చాలా సీక్రెట్‌గా ఇస్తున్నారు. అవునండి. గోప్యత అవును. పాటిస్తున్నారు. తీసుకునే వాళ్ళు కూడా మంత్రాన్ని ఎలా పడితే అలాగా చెప్పేయేలా? లేదండి. ఎలాంటి జాగ్రత్తలు ఈ తీసుకోవాలి? మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటున్నారో తప్పకుండా క్రమ పద్ధతి, నియమ నిష్టలు తప్పకుండా పాటించాలి. ఎందుకు అనంటే గనక మంత్రాన్ని మనం ఎంత శ్రద్ధగా చేసి, ఎంత భక్తితో చేస్తామో అదే రకంగా ఆ మంత్రం ఒక్కసారి గనక సిద్ధిస్తే మనిషి సాధించలేనిదంటూ ఏదీ లేదు. హ్మ్. ఆ మనిషి యొక్క ఏకాగ్రతను, చిత్తశుద్ధిని బట్టే మంత్రం యొక్క పవర్ అనేటటువంటిది మనిషికి ఆధీనమవుతుంది. ఆ మనిషికి ఆధీనమైనప్పుడు దాని యొక్క క్రతువు, దాని యొక్క శక్తి అనేటిది మనిషి అనుభవించగలుగుతాడు. దాన్ని ఎలా పడితే అలా చేసాం, మంత్రం చెప్పేసారు కదా! మనం ఎక్కడైనా కూర్చొని చేద్దాము, ఎలాగైనా చేద్దాము, ఏ పని చేసుకుంటైనా చేద్దాము అంటే కుదరదు. మంత్రానికి ఒక అర్థము, పరమార్థంతో పాటు చేయవలసినటువంటి ఏకాగ్రత కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. దాని నియమాన్ని అనుసరించి మాత్రమే మనం మంత్ర జపం చేసుకోవడం చాలా మంచిదండి. ఓకే. ఇప్పుడు రాబోయేవన్నీ మంచి రోజులే అంటున్నారు కాబట్టి, ఆ రోజుల విశిష్టతలేమైనా ఉన్నాయా? ఈ ఈ రోజులైతే మంచి రోజులు, ఇప్పుడు వివాహం చేసుకుంటే మంచిది ఇలాంటివి స్పెసిఫైడ్ డేట్స్ ఏమైనా వచ్చాయా? మనకు ఇప్పుడు ఫిబ్రవరి 17 తర్వాత ఆల్మోస్ట్ అన్ని రోజులు మంచివే. మనం ఎప్పుడు డేట్‌లనేటటువంటివి తేదీలను ఎలా తీస్తాము అంటే, అమ్మాయి, అబ్బాయి జాతకానికి తారాబలం అనేటటువంటిది చూసి, ఏ రోజున సరిపోతుంది, పెళ్ళికి ఈ నక్షత్రము, ఈ ముహూర్తము, వీళ్ళ యొక్క జన్మ నక్షత్రము ఈ రోజుకి సహకరిస్తుందా లేదా అనేటటువంటి చూస్తారు. జాతకము అనేటటువంటిది వివాహ వ్యవస్థ అనేటువంటిది చాలా పెద్ద వ్యవస్థ. అందులో ఒక్కడిని చూసి కాదు, వివాహ వ్యవస్థలో ఇద్దరి తారాబలాలు కూడా చూసి, ఈరోజు ఫలానా మనకు 17వ తారీఖు ఉంది. 17వ తారీఖు మన ముహూర్తం కలిసొస్తుందా లేదా? వీళ్ళ నక్షత్రానికి, ఈ నక్షత్రానికి మనకి తారాబలం కలుస్తుందా లేదా? ఇవన్నీ చూసే ముహూర్తాలు నిర్ణయిస్తాము తప్ప, ఫలానా స్పెసిఫిక్‌గా ఈ డేటే మంచిది అని చెప్పడానికి అవకాశం ఉండదు. అందుకే జాతకం అనేటటువంటి విశ్లేషణ చేసిన తర్వాతనే మనకు ముహూర్తం అనేటటువంటిది తీస్తాం. ఫస్ట్ ముహూర్తం ఎలా తీస్తాము? వాళ్ళ యొక్క నక్షత్రాలు, వాళ్ళ యొక్క జన్మనామాన్ని పట్టే ఇక్కడ మనం ముహూర్తం నిర్ణయిస్తాం తప్ప, ముహూర్తం చూసి వాళ్ళ పెళ్ళిళ్ళు పెట్టకూడదు. హ్మ్. అది. కాబట్టి వాళ్ళ జాతకాలు చూసే వివాహం చేయాలి మనం. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాన్